గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మరోవైపు ఇది కడప జిల్లాలో జగన్ అడ్డాలో ఇది దీన్ని ప్రతిష్టాత్మకంగానే తీసుకొని మహానాడు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఏదైతే కమలాపురం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్న చెప్పండి, అసలు మీకు బాధ్యతలు అప్పగించిన వెంటనే మరుక్షణం చకచక పనులు జరిగాయి ఏంటి అసలు? చిన్నప్పటి నుంచి పనులు చేస్తాను, టకటగా జరిగిపోతాం, ప్లానింగ్ ఉంది. ఎట్లా చేయాలో ఒక ఐడియా ఇచ్చారు, పార్టీ నుంచి దిశానిర్దేశం చేశారు. ఆ దిశను పట్టుకొని మేము నిర్దేశించుకొని మా పనులు మేము చేసుకుంటూ పోతాను. లాస్ట్ మూమెంట్ కార్యక్రమాలు ఏంటంటే స్పెషల్గా అడిషనల్గా నిన్న రాత్రి వర్షం పడిన తర్వాత మళ్ళీ లోకేష్ గారు సమీక్షించి ఆ చిన్న డిస్టర్బెన్స్ కూడా ఉండకూడదు ఇంటెన్సిటీతో ఆయన చెప్పారు కాబట్టి ఫైనల్ టచ్అప్స్ ఇస్తా ఉన్నాం, లేకుంటే పనులన్నీ ఇది జగన్ అడ్డాలో నిర్వహించబోతున్నటువంటి లైవ్ ఇది కాబట్టి ప్రతిష్టాత్మకంగా భావిస్తామని అంటున్నారు. ఏంటి అసలు? నాకు చెప్పాను కదా మీకు, జగన్ అడ్డా అనేది ఏం లేదు, ఎవడు అడ్డా ఏం కాదు, ఇది అందరి ప్రజల అడ్డా, ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్య ప్రకారంగా మేము నడుస్తూ ఉంటాం. మేము దాని గురించి ఆలోచించకుండా మా తెలుగుదేశం పండుగ మా కార్యకర్తలందరూ బ్రహ్మాండంగా ఇక్కడ ఉంచి పోయి ఈ పండుగ చేసుకొని పోవాలని చెప్పి భావిస్తాం. ఈ తండ్రి గారికి అనారోగ్యంగా ఉన్నా కూడా నిత్యం ఇక్కడికి వచ్చి పర్యవేక్షణ ఎలా చూడొచ్చు? ఆయన పట్టుదల, ఆయన కృషి ఎవరికి తెలియంది కాదు, ఆయన ఉంటేనే. కాబట్టి ఖచ్చితంగా ఆయన మేము అన్నీ బాగాలేకపోయినా బెడ్ మీద నుంచి పనిచేసే టైపు. ఆయన స్ఫూర్తితోనే ఇంతమంది కార్యకర్తలు మా వెనక నడుస్తారు. ఆయన లేకుండా ఉంటే ఒక ఇంచు కూడా పని జరగదు. కాబట్టి ఆయన పర్యవేక్షిస్తారు. రేపు 27వ తేదీన బ్రహ్మాండమైన ప్రతినిధి మహాసభ జరగబోతూ ఉంది. దాదాపుగా 500 ఎకరాల ఉన్న ఖాళీ స్థలంలో ఒక సుందరమైన నగరాన్ని సృష్టించిన ఒక నెల లోపలనే మరి భారీ ఎత్తున ఇవాళ రాష్ట్రం నలుముంచే కాదు ప్రపంచం విదేశాల నుంచి కూడా మరి తెలుగుదేశం పార్టీ అభిమానులందరూ కూడా కట్టకట్టుకొని వస్తూ ఉన్నారు. అదేవిధంగా రేపు 27వ తేదీన ప్రతినిధి మహాసభలో మరి రాబోయే కాలానికి రాబోయే తరానికి మరి ఎన్నో తీర్మానాలు కూడా చర్చించుకుని ఆమోదించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి కార్యకర్తకు అది ఒక పండుగగా భావిస్తాం. ఎందుకంటే అన్నగారు 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఎంతోమంది రాజ్యసభ సభ్యులు కానీ పార్లమెంటు సభ్యులు కానీ పార్లమెంటులో ప్రధానుల దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీ శాసిస్తేనే అక్కడ ఆ పీఠంలో కూర్చున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈరోజు రేపు 28వ తేదీన మరి అన్నగారి పుట్టినరోజున ఆయన గత స్మృతులు స్మరించుకుంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మరి 29వ తేదీన భారీ బహిరంగ సభ కని విని ఎరగని చరిత్రలో మరి గతంలో కానీ ముందు కానీ ఎవరు చేయబోరు అని చెప్పేసి ఒక సువర్ణాక్షరాలతో రాసే బహిరంగ సభ రేపు 29వ తేదీ జరగబోతోంది. కాబట్టి రేపటి నుంచి పసుపు పండగ కడప జిల్లాలో. ఎందుకంటే రాయలసీమ నడిపట్టులో ఇవాళ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసినాం కాబట్టి చంద్రబాబు నాయుడు అదే పనిగా ఇక్కడ మహానాడు పెట్టడం. తొలి మహానాడు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఇవాళ తెలుగుదేశం పార్టీ మహానాడును మొట్టమొదటిసారిగా మరి మా జిల్లాకు ప్రధానంగా జగన్ అడ్డాలో ప్రతిష్టాత్మక జగన్ అడ్డాలు అంటే ఒక రకంగా ఇప్పటికే అటు మొట్టమొదటిసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొట్టమొదటిసారి జగన్ అడ్డాలో ఈ మహానాడు నిర్వహించడాన్ని ఎలా చూడాలి? చాలామంది కూడా బయట ప్రపంచంలో ఇతర దేశాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ మన భారతదేశంలో చాలామంది ఏమనుకుంటారు, కడప జిల్లా ఇది ఏదో వాళ్ళకేదో రాసిచ్చిన వాళ్ళ మాదిరిగా వాళ్ళ హడ్డా మాదిరిగా అందరూ మాట్లాడుతూ ఉంటారు. కానీ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఈ జిల్లాలో తిరగరాయడం జరిగింది. 9 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంటు సీట్లు గెలిచాం. జిల్లా పరిషత్ కానీ డిసిసి బ్యాంక్ కానీ డిసిఎంఎస్ కానీ అన్నీ కూడా మేము గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి కాలక్రమేణా కొంత వెనుకబాటు పడినాం. ఎందుకంటే ఈ జిల్లాలో నేనేదో చేస్తా ఈ జిల్లా వాసిని అని చెప్పి చెప్పుకొని బయటకు వచ్చినటువంటి వ్యక్తి ఇవాళ ఏమీ చేయలేక ఒక స్టీల్ ప్లాంట్ అన్నాడు, 1-2 శంకుస్థాపన చేసినాడు, ఇరిగేషన్ మూలపడేసినాడు. ఏ ప్రాజెక్ట్ ఎత్తుకున్నా ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదని ఈ జిల్లాలో. అందులో కడప జిల్లాలో 7 సీట్లు ఇవ్వడం అనేది ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో కడప జిల్లాలో 7 సీట్లు వచ్చినాయంటే మరి ప్రజలంతా కూడా తిరుగుబాటు చేశారు జగన్మోహన్ రెడ్డి మీద అని చెప్పి తెలియజేస్తూ అతనికి సమాధి కట్టేశారు ఈ జిల్లాలో. కాబట్టి రాబోయే కాలంలో ఆ సమాధిలో నుంచి బయటికి రాలేడు, రాబోడు కూడా అని చెప్పేసి ఈ మహానాడు సందర్భంలో ఈ మహానాడు గురించి ఈ జిల్లాలో తరతరాలుగా చెప్పుకునే విధంగా జరగబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి సవాల్ విసురుతాను, నువ్వు ప్రత్యక్షంగా చూడాలా, చూడలేకపోతే కనీసం లైవ్లోనే చూడని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ పరంగా ఆయనకు విజ్ఞప్తి చేస్తాము. కాబట్టి ఇటువంటి బహిరంగ సభ జీవితంలో ఎవరు చేయని విధంగా
చేయబోరు అనే విధంగా మేము సువర్ణాక్షరతో తెగించబోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.